ప్రేక్షకులకి వీక్షకులు అందరూ కూడా మీరు మీ ప్రారంభంలో ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. ఏపీ స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నేషన్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఏపీ స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం పనిచేస్తున్నారు. పేదలకు ఏ విధంగా వైద్యము చాలా తక్కువ ధరకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా మెడికల్ కళాశాలలు 2014 తర్వాత మెడికల్ కళాశాలలో డబుల్ అయ్యాయండి. పీజీ సీట్లు, మెడికల్లో ఎంబీబీఎస్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు డబుల్ అయ్యాయి. మనకందరికి తెలుసు, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారి టైంలో ఎన్ని ఉన్నాయి, మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎన్ని ఉన్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్తగా 15 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కట్టారు, ఇన్క్లూడింగ్ మంగళగిరి మన రాష్ట్రంలో సహా. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకటి. రెండవది, ఈరోజు మనం పిపిపి మోడల్ మీద చర్చించుకుంటున్నాము. ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం, ఎన్ని అబద్ధాలు చెప్తారంటే ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పేస్తుంటారు. స్వయంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముఖం మీద కొట్టినట్టుగా చెప్పారు, మీరు చేసేది తప్పు, మీరు చెప్పేది అబద్ధాలు, ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ మోడల్ దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉంది. ఈ మోడల్ కేవలము ప్రజల యొక్క బెనిఫిట్ కోసం తీసుకొచ్చిన మోడల్ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా 1 కోటి సంతకాలు, 1,04,00,000 సంతకాలు, మరి ఎంతమంది సంతకాలు చేశారో, ఎవరెవరు చేశారో ఆ చర్చ పక్కన పెట్టేస్తే ఎంత అబద్ధాలు చెప్తున్నారు చూడండి. ఒకటి. రెండవది, హైకోర్టు చాలా స్పష్టంగా, ఈ రాష్ట్రంలో హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే పిపిపి మోడల్ సమర్థిస్తూ చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళ కేసును పక్కకు నెట్టేశారు. ఏ ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ అయినా కానీ ఒక్కసారి ఉన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత మీ విధానం కరెక్ట్ కాదు, పిపిపి విధానం కరెక్ట్ అని చెప్పిన తర్వాత వెంటనే అక్కడికి ఉద్యమం ఆపేస్తారు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారు. ప్రజాస్వామ్యం బద్ధంగా పాటించే పార్టీ. లేదా వాళ్ళు సుప్రీంకోర్టు రిలీఫ్ కు పోవచ్చు, కానీ అదేమి చేయరు, అబద్ధాలు ప్రచారం చేస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు వైసీపీ నాయకుల్ని. గురుమూర్తి గారు మీ లోక్సభ సభ్యుడు, తిరుపతి నుంచి 2వసారి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు, యువకుడు, ఆయన డాక్టరు. పైపెచ్చి ఆయన అందరూ వైసీపీ నాయకుల్లాగా నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు. అతను పద్ధతిగా ఉంటాడు, సంస్కారవంతుడు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఆయన ప్రజల కోసం తిరుగుతుంటాడు కూడా. మనం వైసీపీ అయినా కానీ మనం ఆయన్ని అన్ని రకాలుగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఆయన పార్లమెంటరీ పార్టీ స్థాయి సంఘంలో స్టాండింగ్ కమిటీలో మెంబరు. ఆయన వాళ్ళు తయారు చేసిన రిపోర్టు ఇది మంచి విధానం అని రిపోర్ట్ లో సంతకం పెట్టించారు కదా. మనం అనేక కమిటీల్లో చూస్తుంటాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉందనుకోండి, ఒక ఇష్యూ మీద, ఉదాహరణకు ఒక బోర్డు ఇష్యూ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశారు. కొంతమందికి ఇష్టం లేదు, వాళ్ళు డిసెంట్ రాస్తారు. నో, వీఆర్ నాట్ అగ్రీయింగ్ ఆల్ దీస్ పాయింట్స్ అని డిసెంట్ రాసి వాళ్ళు సంతకం పెడతారు. మరి గురుమూర్తి గారికి మీరు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా, లేదా గురుమూర్తి గారు ఏమన్నా డిసెంట్ రాశారా? ఆమోదయోగం తెలియజేశారు కదా. మీరు ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు వైసీపీ వాళ్ళు? అంటే కేంద్రం దగ్గర వ్యతిరేకించడానికో మాట్లాడడానికో ధైర్యం ఉందా? జగన్ గారు చేయగలుగుతారా అది? ఇప్పుడు పీపీపీ, నేను అదే అడిగా, పీపీపీ విషయాన్ని ఆయన మాట్లాడుతూ గవర్నర్ ముందు మోదీ గారిని ఇదే విషయం ప్రశ్నించగలరా? లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా? లేరు. నేనేమంటానంటే అది డిఫరెంట్ ఇష్యూ. అదే పొలిటికల్ గా మనం చర్చ వచ్చినప్పుడు దాని ఏమిటో లేదు మనం మాట్లాడదాం. కానీ ఈ రోజు ఈ వైసీపీ పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, జీవో 108, జీవో 107 ఎవరు తీసుకొచ్చారు? 2023లో తీసుకొచ్చిన 108 ఏమిటి? అందులో ఏం తీసుకొచ్చారు? భారతదేశంలో ఎక్కడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ సీట్లు, మేనేజ్మెంట్ కోటాలు, లేదా ఇంకేదో కోటాలు ఉంటాయండి? మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటే 15,000 జీతం, ఐ మీన్ ఫీజు అంటారు, ఇంకో దాంట్లో 50,000 అంటారు, ఇంకో దాంట్లో 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోట 20 లక్షలు. వాళ్ళు తీసుకొచ్చిందే కదా ఇది. ఎక్కడన్నా ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఉందా? ఒకటి. రెండవది, ఈ పిపిపి మోడల్ ఒక ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కాదు కదా. నీతి ఆయోగ్ ఆమోదంతో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో వచ్చింది. అదే రాష్ట్రాలు, అన్ని రాజకీయ పార్టీలు
అన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా బీజేపీని ఎన్డీఏని విమర్శించే రాజకీయ పార్టీలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అది తమిళనాడు కానివ్వండి, మిగతా రాష్ట్రాలు కానివ్వండి, అందరూ కూడా ఆమోదించారు. ఇది కేవలము ప్రభుత్వము ఈ రోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకు BOT అని ఉంది, బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. రిషి గారు, రోడ్ల నిర్మాణం జరుగుతుంటుంది, నేషనల్ హైవేస్ కానీ మిగతా రోడ్లన్నీ కూడా బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. వాళ్ళు రోడ్లు పెద్ద పెద్ద కంపెనీలు 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తారు, దాని మీద టోల్ గేట్లు పెడతారు. వాళ్ళకి రావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకుంటారు, వాళ్ళ ఆదాయాన్ని వసూలు చేసుకుంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రభుత్వానికి. పైపెచ్చు రోడ్డుని 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి రోడ్డులో ఏదన్నా. అది కూడా PPP మోడల్ కదా, దాన్ని వ్యతిరేకిస్తాం మనము. ఈ రోజు ఆ మోడల్ రాబట్టి, BOT రాబట్టి దేశవ్యాప్తంగా ఒక్క నిమిషం మీరు అన్నదానికి చలసాని గారు ఒక నిమిషం మెడికల్ ఎడ్యుకేషన్ కొంచెం దానికి భిన్నంగా ఎందుకని ఒక మాట చెప్తున్నారు. మళ్ళీ రోడ్లోను మెడికల్ ఎడ్యుకేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. ఆంజనేయరెడ్డి గారు దయచేసి నా సబ్మిషన్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతిపక్షం జార్ఖండ్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు 4 కాలేజీలు ప్రతిపక్షం జార్ఖండ్ లోను, ఉత్తరప్రదేశ్ లోను, ఇప్పుడు VGF తన జార్ఖండ్ లో 4, ఉత్తరప్రదేశ్ లో 6, అరుణాచల్ ప్రదేశ్ 1. ఇప్పుడు 2025 డిసెంబర్ లో నిన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ వీ డిఫర్ విత్ దట్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మనం సెపరేట్ గా చూడాలని అన్నప్పుడు వి కెనాట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం ఇలాగా పత్తుగా వ్యాపారాత్మకంగా ఆలోచించడం అనేది సరికాదని నా అభిప్రాయం. లెట్స్ ఎడ్యుకేట్. ఇప్పుడు వాట్ ఆర్ ద టాప్ 3 పాయింట్స్ అండి? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మెడికల్ ఎడ్యుకేషన్ PPP మోడల్లో ఇవ్వడం వల్ల ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, నడిపించేదంతా నిర్వహణ అంతా వాళ్ళు చేస్తారు, భూమి ప్రభుత్వం ఇస్తుంది, బిల్డింగ్లు బిల్డింగ్లు వాళ్ళు కడతారు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ప్రభుత్వ వైద్య కళాశాల విత్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేమ్ కింద 90% కట్టినట్టు ఎలా ప్రైవేట్ చేస్తారు చెప్పండి. నేను వయా మీడియాగా నేనేం మాట్లాడేది ఏంటంటే, వాళ్ళ వామపక్షాలు చేసిన సమర్థిస్తూనే నేను అడుగుతున్నాను, 90% కట్టి సీట్లు అలాట్ అయిందని ఎందుకు రిటర్న్ చేస్తారు? ఓకే, సో మీరు అనేది కొన్ని విషయాల్లో, అంటే ఎగ్జాంపుల్ సపోజ్ పులివెందుల ఇప్పుడు ప్రపోజ్ 10 కాలేజెస్ లో ఆల్రెడీ పూర్తయిన 4-5 వాటిలో ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా అని చెప్పేదండి. ఓకే, రెండోది ఇందాక చెప్పారు, రహేజాకి ఇవ్వడం ఎందుకు? రహేజా అని టెక్నికల్ కంపెనీ, అక్కడికి వస్తా, అది నెక్స్ట్ లోకేష్ గారి మీద పిలిచి ఎందుకు వేశారన్న దాని మీద మాట్లాడదాం. ఆంజనేయుడు గారు కంటిన్యూ. లేదా నేను శ్రీనివాసరావు గారు, ఇది ఈ మోడలు పబ్లిక్ ప్రైవేట్ మోడల్, మీరు శ్రీనివాసరావు గారు ఇది వ్యతిరేకిస్తారే ఒకటి చెప్పండి. PPP 4 P'లు ఉన్నాయి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ గవర్నమెంట్ 18,000 రూపీస్ ఇవ్వాల్సింది ప్రభుత్వం తప్పించుకుని దానికి సమర్థిస్తున్నారా? దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తారా? బాగుండే వ్యక్తులు, పక్క కుటుంబాలని మోడల్లో దాన్ని మాత్రం వ్యతిరేకిస్తామా అంటే? శ్రీనివాసరావు గారు, మీకు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ రిజర్వేషన్స్, నేనేం అభ్యంతరం లేదు.